ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నిన్న మనం చూసాం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యరీత్యా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామాకు ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి కృష్ణ. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఆయన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ కూడా పంపారు. ఇక ఆయన ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభ సెక్రటరియట్ కి ఈ యొక్క పదవికి సంబంధించి రాజ్యసభ సెక్రటరియట్ అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ రెండింటికి నోటిఫికేషన్లు కూడా పంపాల్సి ఉంటుంది. అంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పదవిని భర్తీ చేయాల్సి ఉంటుంది. లేదంటే 2 నెలల లోపు ఈ పదవిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. అంటే రాజ్యసభ, లోక్సభ ఈ ఇద్దరు సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతిని మాత్రం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా